మన తెలుగువారి నానుడి ఒకటి గుర్తొస్తుంది. ఏమంటే, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుద్ది అని. నిజమే. ఉదయాన్నే నువ్వు ఎవరికైనా కనిపిస్తే, నువ్వు ఎవరినైనా పలకరిస్తే వాళ్ళు నిన్ను ఏమనుకుంటున్నారు? ఏమో నాకేమి తెలుసు అనకు ప్రియ సహోదరుడా. ఎందుకు ఈ సంగతి అంతగా ఆలోచించాలి అంటే, నువ్వు మాట్లాడితే ఎదుటివాడికి శుభకరంగా ఉంటుందా లేదా అని ప్రశ్న. దేవుడైన యెహోవా మన పితరుడైన అబ్రహాముతో ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో నీవు ఆశీర్వాదముగా నుందువు అన్నాడు. ఒక వ్యక్తి తానే ఒక ఆశీర్వాదమైతే అది ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప జీవితము. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే, అతడు ఈ లోకాన్ని విడిచిన రోజు ప్రతి ఒక్కరూ ఒక్క కన్నీటి బొట్టు రాల్చాలి. నిస్వార్థ జీవితమే ఆశీర్వాదకారకమైన జీవితము అయి ఉంటుంది సుమా. బహుశ్రేష్టమైన ఈ వాగ్దానం వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటంటే, నీవు నీ బంధువులకు ఇరుగు పొరుగుకు భిన్నంగా జీవించు. దినదినము నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నా సన్నిధిలో కనిపెట్టు అంటున్నాడు. ఇంకనూ మాట్లాడుతూ దేవుడు అబ్రహాముతో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. అందుకే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనములో నీ మట్టుకు నీవే ఒక ఆశీర్వాదముగా ఉంటావు అన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రియ పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణమా, నా రక్షణకు ఆధారమా, నీకే నా స్తుతి స్తోత్రం. నా ఈ కొద్ది జీవితము ఎవరికి ఇబ్బందికరముగాను, ఎవరికి హానికరముగాను ఉండకపోవునుగాక. నా మేలు కోరేవారికైనా, నా కీడు కోరేవారికైనా సరే నేను కేవలము ఆశీర్వాదముగానే ఉందునుగాక. ఎవరికి కష్టము, నష్టము, బాధ, నొప్పి, వేదన నా వలన కలుగకుండునుగాక. నా నోట నిత్యము శుభవచనమే పలుకుదునుగాక. కృపగల దేవా, నీవు నాకు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదము అది నాకు స్వార్థముగా కాకుండా ఇతరులకు ఆశీర్వాదంగాను దీవెనకరంగాను ఉండునట్లు దయచేయము. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.